క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. దేవుడు సురక్షితంగా ఈ పండువారి గూడానికి మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి జీవము లేని వాహనాలపైన మమ్మల్ని నడిపించి మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొదటిగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువుకి కూడా తండ్రి ఉన్నాడు. యేసు ప్రభువుకి తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. ముగ్గురున్నారు. తండ్రి అయిన దేవుడు, ఆయన యెహోవా. కుమారుడైన దేవుడు, ఆయన పరిశుద్ధాత్ముడు కాదు. ముందు కుమారుడైన దేవుడు అనగానే పరిశుద్ధాత్ముడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కుమారుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మూడవ కుమారుడు ఉన్నాడు. మూడవ కుమారుడే పరిశుద్ధాత్ముడు. అర్థమైందా? ముగ్గురున్నారు. తండ్రి ఒకప్పుడు ఇశ్రాయేలుని పరిపాలించాడు. తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి బలి అయిపోయి ఆరోహణమై వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరికి. మూడవ కుమారుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనల్ని దేవుని వైపు నడిపించడానికి, వాక్యము ద్వారా దేవుని వైపు నడిపించడానికి మన దగ్గర ఉన్నాడు. కాబట్టి మొదటిగా తండ్రికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే తండ్రే లేకపోతే కొడుకు లేడు, ఎవరు లేరు. అవునా కదా? కాబట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కూడా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మనం కూడా దేవాది దేవుడే మనల్ని కాపాడుతున్నాడు కనుక అలాంటి తండ్రి అయిన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఎక్కువసేపు అయితే చెప్పను, కానీ ఈ పండువారిగూడెం సంఘానికి కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఆ కొద్దిసేపు మీరు జాగ్రత్తగా వాక్యం వినటానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ తీయాలిగా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మీరు ఎంత తెలివి గల వాళ్ళో, ఎంత తెలివి తక్కువ వాళ్ళో, ఎంత జ్ఞానవంతులో ఈ ఒక్క వాక్యంలో మీకు అర్థమవుద్ది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 561వ పేజీ, పాత నిబంధన. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును అన్నాడు. అంతేనా? అక్కడ ఉన్న వాక్యం మీరు బాగా చదివారు, బాగా చదువుకున్నారు, బాగా వాక్యం అర్థమైంది. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, అది చాలా దినములైన తర్వాత అది మీకు కనపడుతుంది అన్నాడు. అమ్మా, అన్నం ఎవరు నీళ్ళల్లో వేస్తారా? వేసే వాళ్ళు చెయ్యొద్దండి. ఎవరన్నా అన్నాన్ని, ఆహారాన్ని నీళ్ళల్లో వేస్తారండి? మరి దేవుడేంది ఎట్లా చెప్పిండు? ఏదో వాళ్ళు మళ్ళొకసారి చదవన్నాను, అలా ఉందో లేదో. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 1వ వచనంలో నీ ఆహారము అంటే మన అన్నం, భోజనం తెలుసు కదా. మన ఆహారాన్ని ఎక్కడ వేయాలట? నీళ్ళల్లో వేయాలి. నీళ్ళలోనే, నీళ్ళ మీద వేయండి అంటే నీళ్ళలో పడుతుంది. అది నీళ్ళ మీద వేస్తే అడుక్కుపోద్దా లేదా? నీళ్ళ మీద వేయండి, నీళ్ళల్లో వేయండి. అది చాలా దినములైన తర్వాత అది నీకు కనపడ. ఈ వాక్యం మీకేం అర్థమైందో నాకు అర్థం కాలేదు. మరి మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. నాకు కూడా ఏదో అర్థం కాలేదు, అర్థమైనట్టు అర్థం కానట్టుగా ఉంది. అన్నం ఎవరైనా నీళ్ళలో వేస్తారా?
మరి వేయమని ఎందుకు చెప్పాడు? అన్నము భోజనం ఎవరైనా నీళ్ళల్లో వేస్తారు అసలు? పాలంచ నుండి పాస్టర్ గారు వస్తున్నారంటే మీరు చాలామంది పాస్టర్లను చూసుంటారా? చాలామందిని చూసుంటారు. దుర్గారావు పాస్టర్ గారు కొంచెం వెరైటీ, బాగా ఆలోచించండి. ఎందుకంటే బైబిల్ పట్టుకోవటం 16 సంవత్సరాలకే మేము సేవలోకి వచ్చాం. అప్పటి నుండి ట్రైనింగ్ చేసి అప్పటి నుండి దాదాపు 12 చోట్ల ట్రైనింగ్ చేశాను. మళ్ళీ బాగా మామూలుగా కాదు, ఏదో చెప్తారు, ఎక్కడేదో చెప్తారు, అక్కడేదో చెప్తారన్న ఆలోచనతో 12 చోట్ల ట్రైనింగ్ చేశాను. పాస్టర్ల దగ్గర, చాలా డైరెక్టర్ల దగ్గర ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ చేసి ఏం చెబుతారు అసలు బైబిల్ మీద అని ఆలోచిస్తే వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఆ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి, ఈ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి, ఆ పుస్తకంలో అలాగుంది, ఈ పుస్తకంలో ఇలాగుంది అని చెప్పటం అయితే జరిగింది. అధ్యాయాల్లో పుస్తకాల్లో రాసింది చదివితే ఏమర్థమవుతుంది? చదువుకుంటూ పోవటమే, పుస్తకాన్ని చదువుకుంటూ పోయినట్టు ఉంటుంది. ఒక పేపర్ చదువుతాం కానీ న్యూస్ పేపర్ అట్లా చదువుకుంటూ పోవటం అయితే లాభం లేదు. నాకు అర్థం కావట్లేదు ప్రభువా అని నేను 4 సంవత్సరాలు బైబిల్ ముందేసుకొని కూర్చొని చదివాను. పొద్దున లేచి కూర్చుంటే, ఎప్పుడు 4ంటికి లేచి కూర్చుంటే నైట్ ఎప్పుడంటే 1 గంటకు 2 మొహం కడుక్కునేవాడిని, ఫేస్ వాష్ చేసుకుని అప్పుడు భోజనం చేసేవాడిని. అలా చేయటం వల్ల చదవటం వల్ల ఏమైందంటే ముందు సూప్ పోయింది. కళ్ళజోడు కనబడుతుందా మీకు? కనబడుతుందమ్మా? ఏం పోయింది? సూప్ పోయింది. అందుకే, ఎందుకంటే బైబిల్లో అక్షరాలు చాలా చిన్నగా ఉంటాయి. ఈ చదివి చూపు పోయింది. తర్వాత టయానికి భోజనం చెయ్యక ఏమైందంటే గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. అయినా పర్వాలేదు ప్రభా, అందరూ చెప్పినట్టు నేను చెబితే నా మాట ఎవరు వింటారు? అంతే కదండి ఇర్మియా గారు. అందరూ వాక్యం చెప్పినట్టు నేను చెబితే, మా పాస్టర్ గారు చెప్పారులే, మేము అప్పుడు విన్నాంలే వాక్యం, అంతకుముందు కూడా మా పాస్టర్ గారు వచ్చారు, ఆయన చెప్పినట్టేగా చెప్పింది అని అంటారు జనాలంతా. చాలా సింపుల్గా తీసేస్తారు. ప్రభువా, నాకంటూ ఒక జ్ఞానం నీ, నాకు కూడా కొంచెం జ్ఞానం నీ ప్రభువా అని రోజు ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ చదవంగా ఏమైందంటే బైబిల్లో ధ్యానించటం వేరు, చదవటం వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. చదివేది ఏంటంటే ఒక పుస్తకంలాగా చదువుతున్నారు. ధ్యానిస్తేనేమో దేవుని జ్ఞానం అబ్బుద్ది, చదివితేనేమో లోక జ్ఞానం అబ్బుద్ది. ఏ జ్ఞానం కావాలి మనకే? జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి. అందుకే ధ్యానించడం మొదలుపెట్టి అసలు నీళ్ళల్లో ఆహారం వేయటం ఏంటి? అసలు వేస్తారా? ఎవరైనా వేస్తారా? పాడైపోద్ది, లేకపోతే ఇంకోటి అయితే మనకు కనపడుతూ ఉంటుంది కదా, కనపడుద్ది అని కూడా చెప్పాడు కదా. మరి నీళ్ళల్లో ఆహారం వేయటం ఏంటి ప్రభువా? అసలు ఎవరైనా వేస్తారా? అసలు ఎవడైనా అన్నం తింటాడు, తీసే అన్నాన్ని తీసపోయి నీళ్ళలో పడే అది చాలా రోజులు అయిన తర్వాత కనపడుద్ది అని చెబుతున్నావు. అసలు ఏంటి ప్రభు, అసలు ఈ మాటకు అర్థం ఏంటి ప్రభు అని ధ్యానించటం మొదలుపెట్టా. అప్పుడు లోకంలో ఉన్న చదువుకి దేవుని జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉందని నాకు అర్థమైంది. చాలా తేడా ఉంది. మీ పాస్టర్ గారు చెప్పి ఉండారా ఈ వాక్యం ఎప్పుడైనా? పోనీ ఇంతమంది పాస్టర్లను చూశారు కదా, ఎవరైనా చెప్పారా అసలు నీళ్ళల్లో ఆహారం ఎందుకు వేయాలి, నీళ్ళల్లోనే ఎందుకు వేయాలి, తినే ఆహారం నీళ్ళల్లో ఎవడైనా వేసుకుంటాడా అని అంటే అప్పుడు మన జ్ఞానానికి దేవుని జ్ఞానానికి చాలా తేడా. అది ఆయన ఏమన్నట్టు ఏంటి, అది ఎందుకేస్తే కనపడుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి? ఆయన చాలా జ్ఞానవంతుడు దేవుడు, మన జ్ఞానమునకు మించినవాడు, మన జ్ఞానానికి మించినవాడు. ఇంకొక విషయం చెప్తాను వినండి. దేవుణ్ణి వెర్రితనము మనిషిని జ్ఞానమున కంటే మించింది. దేవుడు వెర్రిగా ఆలోచించాడు అనుకో, వెర్రితనంగా ఆలోచించిన మన జ్ఞానానికి మించిన జ్ఞానం అంట అయింది. ఆ వెర్రితనం కూడా జ్ఞానమేనంట అయింది. కాబట్టి దేవుడు ఒక మాట చెబుతున్నాడంటే చాలా అర్థం ఉంది, చాలా ఆలోచించాలి, చాలా శ్రద్ధ పెట్టాలి.
ఎంత శ్రద్ధ పెట్టాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వైపు, పరలోకంలో ఉన్న జ్ఞానాన్ని ఎతుకుతూ ఉండాలి. అసలు ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, అసలు ఆ మాటకు అర్థం ఏంటి, ఆ మాటల్లో ఉన్న జ్ఞానం ఏంటి అని వెతుకుతూ ఉంటే కానీ అర్థం అవుద్ది. వెతకకపోతే మాత్రం ఏమీ అర్థం కాదు. అందుకనే నేను అలా వెతికి 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 చివరికి ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఇలాంటి జ్ఞానము అందరిలో ఉండదు. చాలామంది బైబిల్ పట్టుకొని చాలామంది సేవకులు ఉన్నారు. నాకంటే నా తర్వాత ట్రైనింగ్ చేసిన వాళ్ళు, నా తర్వాత పాస్టర్లు అయిన వాళ్ళు ఈరోజు కారులలో తిరుగుతున్నారు, కారులలో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. కానీ నేను ఈరోజు వరకు కూడా సైకిల్ కూడా లేని పరిస్థితి. ఎందుకని? ఏది ఆశించాలి? ఈ లోక ధనాన్నే, దేవుని జ్ఞానాన్నే? దేవుని జ్ఞానం కావాలి మనకి. అది ఆశించాలని ఆశించి ఒకవేళ ఇప్పుడు చనిపోతే మనకంటే ముందు చనిపోయిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, దేవుని కొరకు బ్రతికి ఉన్నారో, వాళ్ళు వెళ్ళిన స్థలానికి నేను వెళ్ళాలన్న మనస్సుతో వెతికాను బైబిల్. ఎందుకనంటే ఈ లోకంలో సంపాదించటం ఈజీ. ఎన్నో మాయ మాటలు ఉన్నాయి. ఆ మనుషుల నెత్తి మీద చేయి పెట్టేసి, ఏమంటారా, అంతే కదండి, నెత్తి మీద చేయి పెట్టేసి అదో రకంగా ఇదో రకంగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ నేనేం చేశానంటే డబ్బుకి విలువ ఇవ్వకుండా దేవునికి మాత్రమే విలువ ఇచ్చాను. నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో వందల మందికి బాప్తిస్మం ఇచ్చాను. ఎంతోమందికి. ఎక్కడయ్యా? ఇందిరానగరమా? ఈడ మనం బాప్తిస్మం ఇచ్చిన ఊరి పేరేంటమ్మా? ఇందిరా కాలనీ. అక్కడ కూడా ఒక ఇద్దరికి బాప్తిస్మం ఇచ్చాం. తెలుసా? అంటే వెనక్కి తిరిగి చూస్తే నాకు డబ్బు లేదు, కానీ దేవుని పని, దేవుని కొరకు బ్రతకటం అనేది చాలా ఇష్టంగా మారిపోయింది. మారటమే కాదు, ఏంటంటే నా జీవితంలో నేను సంపాదించుకున్నది నా కుటుంబం కూడా సంపాదించుకోవాలని నా కొడుకుని కూడా పాస్టర్ని చేసేసా. నా కొడుకు కూడా నా పాస్టరే. ఎందుకనంటే దేవుని కంటే ముఖ్యము, దేవుని కంటే విలువైంది ఏది లేదు. అందుకే మనం ఆ వాక్యంలో ఎదగాలి. ఆయన వాక్యంలో ఎదగాలంటే చాలా ఆలోచించాలి. మనుషుల్లా ఆలోచిస్తే అర్థం కాదు, దేవుని బిడ్డగా ఆలోచిస్తేనే అర్థమవుద్ది. అందుకే నీళ్ళల్లో ఆహారం వేయటం ఏంటి? నీ ఆహారం నీళ్ళ మీదే వేయము, అది చాలా దినములైన తర్వాత అది నీకు కనపడుతుంది అంటున్నాడు. నీళ్ళల్లో ఆహారం వేయటం ఏంటి? అసలు నీళ్ళల్లో ఆహారం వేసేది ఎవరు అని అంటే, దేవుడు ఏమన్నా పిచ్చివాడ ఆహారాన్ని, తినే ఆహారాన్ని నీళ్ళల్లో వేయమంటానికి? దేవుడు ఏమన్నా పిచ్చివాడా? నీకోసం ఈ భూమి మీద సమస్త జీవరాశులను సృష్టించి, నీకోసం సమస్త విధములైన ఫలాలు సృష్టించి, ఫలాలనిచ్చే చెట్లను సృష్టించి, ఆహారం కోసం మాంసాన్ని, ఎన్ని రకాల మాంసాలు ఉన్నాయో, ఎన్ని రకాల చెట్ల పండ్లున్నాయో, ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో, ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, అన్నిటినీ నీకు ఆహారంగా ఇచ్చిన దేవుడు నీ ఆహారాన్ని నీళ్ళలో ఎందుకు వేయమంటాడు? పాడు చేయమని ఎందుకు అంటాడు చెప్పండి? చెప్పాడా? చెప్పడు. మరి చెప్పాడంటే ఏదో అర్థం ఉంది కదా. ఏంటో అర్థం అని ఎతికితే, ఒకవేళ ఆహారాన్ని పాడు చేయమని అంటే ఒకవేళ దేవుడు పాడు చేయడానికి ఇష్టపడేవాడు కాదు. చూద్దాం, ఆ మాట కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త, బైబిల్ తీయండి నాన్న, అందరు తీయాలి, చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 12, 13 వచనాలు చూద్దామా. యోహాను సువార్త 6వ అధ్యాయం 12, 13 వచనాలు. బైబిల్ తీయాలి, తీస్తేనే మీకు అర్థమవుద్ది. యేసు ప్రభు బోధిస్తూ చీకటి పడిపోయిందంట. అక్కడికి వచ్చిన జనము చాలా మంది జన సమూహం ఉన్నారట. ఆ జన సమూహానికి ఆహారం లేదు. పొద్దునుండి ఆయన దగ్గరే వాక్యం వినటానికి ఇష్టపడి వాక్యం విని
సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయే సమయానికి వచ్చేసరికి తినటానికి వారికి ఆహారం కూడా లేదు. అప్పుడు యేసుప్రభు అన్నాడట శిష్యులతో, వాళ్ళ యొద్ద ఏమైనా ఉన్నాయేమో చూడు అన్నాడట. అప్పుడు ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయట. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు దేవుడు అవి చాలు ఇటువు అని చెప్పేసి తీసుకొని చేతులెత్తి తండ్రి అయిన దేవునికి, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రార్థనలో ఎవరికి చెయ్యాలో ఎలా చెయ్యాలో కూడా చెప్తున్నాను. తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అర్థమైందా, అవి విరిచి అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టండి అని శిష్యులకు అప్పగించాడట. శిష్యులకు అప్పగించినప్పుడు అక్కడ దాదాపు ఎన్ని వేల మంది తిన్నారో ఆ వచనాలు, పై వచనాలు చదివితే ఇంచుమించు 10వ వచనం చదవండి నాన్న. 10వ వచనం, 6వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారట. ఆడవాళ్ళు ఎంతమందో? ఎంతమంది కూర్చున్నారట? 5,000 మంది కూర్చున్నారట. ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 2 చేపలు 5 రొట్టెలు. 5,000 మంది భోజనాలు అన్ని వారి పురుషుల సంఖ్య అంతే ఉంటే స్త్రీలు ఎంతమంది, ఇలాంటి పిల్లలు ఎంతమంది? చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరికీ పంచిపెట్టేటట. అందరూ తినంగా మిగిలిన దాన్ని ఏం చేస్తున్నాడు? ఆహారాన్ని పాడు చేసేవాడు కాదు మన దేవుడు. మీరు కూడా ఏం చేస్తారంటే, చాలామంది ఆహారాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ తక్కువగా వండేసుకుని తినేంతగా వండుకోవాలి కదా, అంతే కదండి. పొదుపు ఉండాలా లేదా? పొదుపు ఉండదు చాలామందికి. దేవుడు పొదుపు చేయమన్నాడు, పొదుపు ఉండదు చాలామందికి. ఎంత పడితే అంత వండుకోవడం, బయటపడేయటం. కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పొదుపు జాగ్రత్త అని చెబుతూ ఏమన్నాడు చూడండి. 11వ వచనం, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారందరికీ వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. 12వ వచనం, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయో నష్టపడకుండా అంటే పాడు చేయకుండా వదిలివేయకుండా, విడిచిపెట్టకుండా, బయట పారేయకుండా, నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని శిష్యులతో చెప్పాను. 13వ వచనం, కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలను పోగు చేసి ఎన్ని గంపలు 12 గంపలు నింపారు. అంటే ఆహారాన్ని ఇప్పుడు పాడు చేశాడా, జాగ్రత్త చేశాడా? ఎవరండి? మరి మీరేం చేస్తారు? బాధ్యత ఉండాలి. ఎప్పుడైనా నీకు ఇచ్చిన దేవుడే, జాగ్రత్త నాన్న, నన్ను ఫాలో అవ్వండి, నేను ఆహారాన్ని పాడు చేయమని చెప్పట్లేదు. మిగిలినవి జాగ్రత్త చేస్తే మరొకసారి తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పాడు చేయొద్దు, 12 గంపలకి ఎత్తండి అని చెప్తే 12 గంపలకి ఎత్తారట, జాగ్రత్త చేశాడట. అంటే ఆహారాన్ని దేవుడు పాడు చేసేవాడు కాడు. మరి ఆహారాన్ని నీళ్ళ మీద ఎందుకు వేయమన్నాడు? దేవుడు ఆహారాన్ని పాడు చేసేవాడు కాదు. మరి తినే ఆహారాన్ని నీళ్ళల్లో వేయమన్నాడు ఎందుకు? అంటాడా? పాడు చేయమంటాడా? నీళ్ళలో అయితే నువ్వు అన్నది తినవు, ఇంకొకరు తినడానికి అవకాశం లేదు. నీళ్ళలో వేయటం ఏంది అంటే దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయన మనస్సు వైపు నువ్వు చూడాలి, ఆయన మాట వైపు వినాలి. ఎక్కడో కూర్చొని ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు చాలామంది ఇంటికాడ నిద్రపోరు. ఏడగో నిద్రపోతారట. ఎందుకు? ఎవరి చేతిలో ఉంది సావు? వాళ్ళ సావు దేవుని చేతిలో ఉంది. అందుకే కాబట్టి ఏడే నిద్రపోవాలా. వాళ్ళు నిద్రపుచ్చేది దేవుడే. ఎందుకంటే నీవు వాక్యం వైపు మనస్సును ఉంచట్లేదు కాబట్టి, దేవుని మాటల వైపు నేను బ్రతికించే మాటల వైపు మనస్సును ఉంచట్లేదు కాబట్టి నువ్వు కూడా చనిపోవటానికి సిద్ధంగా ఉన్నావని సంకేతం అది.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆహారాన్ని పాడు చేస్తానని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు అని అంటే ఆహారానికి ఏదో అవకాశం ఉంది, జాగ్రత్తగా వెతకండి అని చెప్పటానికి దేవుడు సూచిస్తున్నాడు. చూద్దాం ఇంకా యోహాను సువార్త ఆయన చెప్పిన ఆహారం ఏంటో చూద్దాం. ఇప్పుడు అదే 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 34, 35 వచనాలు. ఆయన చెప్పిన ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 34, 35. కావున జాగ్రత్తగా చూడండి, స్పీడ్గా చదివితే నీకేమీ అర్థం కాదు, స్లో. ఎంత జాగ్రత్తగా చదివితే అంత జ్ఞానం నీకు అబ్బుద్ది. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించి, బాగా తిన్నవయ్య, కడుపు నిండా తిన్నవయ్య. అబ్బా ఏం కూరది? చేపలు. ఎమా టేస్ట్ ఉన్నాయి ప్రభు, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఎమా టేస్ట్ ఉన్నాయి, అసలు సూపర్. మసాలా సమానంగా ఉంది, ఉప్పు కారం కరెక్ట్గా వేశారు, కూర మాత్రం వాసన చూడగానే గుమలాడిపోతుంది. అబ్బా ఎంత మంచి ఆహారం పెట్టావు ప్రభువా, నీకు కృతజ్ఞతలయ్యా. ఇలాంటి ఆహారం మాకు ఎల్లప్పుడూ ఏం చేయాలా? మాకు ఎల్లప్పుడు కావాలా, ఎప్పుడు కావాలా అన్నారట. చూస్తున్నారు ఆ మాట ఎలా ఉంది? కావున వారు తిన్నవాళ్ళు, అలా 5 రొట్టెలు 2 చేపలు తిన్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కావున వారు ప్రభువా ఈ ఆహారం సూపర్గా ఉంది, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని మాకు దయచేయి అన్నారట. 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమో ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ దప్పికొనడు. ఏంది ఆహారం దయచేయమని వాళ్ళు అడిగితే నా దగ్గరకు వస్తే ఆహారం దొరుకుద్ది అంటున్నాడు ఏంటి? నేనే ఆహారాన్ని అంటున్నాడు ఏంటి? అర్థమైంది మీకు? అర్థమైందా? నా దగ్గరకు వస్తే రోజు పెడతారండి అంటలే, నేనే ఆహారాన్ని రండి అంటున్నాడు. నా దగ్గరకు వస్తే నేను ఆహారం వడ్డీ పెడతాను, ఇంకా రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, రండి అని అంటాంలే. నేనే జీవాహారమును అంటున్నాడు. నేనే జీవాహారం అంటే ఆయన ఆహారం అంట. ఆయన ఆహారం ఏంటి? ఆయనే ఆహారం అయిపోయాడట. ఆయనే ఆహారం అవటం అంటే ఆయన ఆహారం కావటం కాదు, ఆయన చెప్పే మాటలే ఆహారం. ఆయన చెప్పే మాటలే ఆహారం. అంటే మాటలు కడుపు నింపుతాయా? ఎస్, ఆయన మాటలు కడుపు నింపుతాయట, చాలా తృప్తిగా ఉంటుందట. నీకు మంచి వాక్యము అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్తే ఏమనిపించిందో తెలుసా? అబ్బా భలే చెప్పారండి వాక్యం, చాలా మంచిగా హాయిగా ఉందండి వినటానికి అని అంటారా లేదా? అర్థమైందా? ఎందుకని అంటారు? అప్పుడు ఫుల్గా భోజనం చేసి బాగా చికెన్ తోటో మటన్ తోటో ఇష్టమైన రీతిలో అన్నం తిని అమ్మయ్య కడుపు నిండింది అని అంటాం కంటే, మంచి వాక్యం విన్నవాడికట ఆ తిన్న శరీరానికి తిన్న ఆహారం కంటే ఈ వాక్యం చాలా గొప్పదట. యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. మీరు రొట్టెలను చేపలు తిన్నారు, అది నిజం కాదు. పొద్దున్న తింటే మధ్యాహ్నానికి ఆకలి అవుద్ది, మధ్యాహ్నం తింటే సాయంత్రానికి ఆకలి అవుద్ది. పోనీ సాయంత్రం తిని పడుకున్న తర్వాత పొద్దున్నే లేకి తాగిద్దా? ఆగదు. మళ్ళీ పొద్దున్నే తిన్నాం కదా, మరి మధ్యాహ్నానికి ఆల్రెడీ అవుతుందా? ఇప్పుడు అవుతుంది. అవుతుందా లేదా? అవుతుంది. అంటే ఎన్నిసార్లు తిన్నా ఆకలి అవుతూనే ఉంటుంది. కానీ ఈయనిచ్చే ఆహారం ఎలాంటిదో తెలుసా? ఎప్పటికీ దప్పిక కొనడు, ఆహారం కాదు. ఎందుకనంటే వాక్యం అనే ఆహారం చాలా గొప్పది. అందుకే మనుషుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో సాతానుగాడితో వాదిస్తూ ఒకటే చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడని చెప్తుండు.
నువ్వు ఇంటికి పోయి అన్నం తింటావు, మళ్ళీ సాయంత్రానికి ఆకలైద్ది, కానీ దేవుడి నోటి నుండి వచ్చే మాట నిన్ను బ్రతికిస్తుంది. నిన్ను బ్రతికించే ఆహారం ఎక్కడ ఉంటుంది? అందుకే యేసుప్రభువు కూడా చెప్పాడు, నేనే జీవాహారమును. నేను చెప్పే మాటలే మిమ్మల్ని బ్రతికిస్తాయి, పరలోకానికి నడిపిస్తాయి. ఆహారం అంటే నువ్వు అన్నం చూస్తున్నావు, ఆహారం అంటే అన్నం కాదు, వాక్యం. ఆహారం అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు అన్నం అనుకుంటున్నావు. ఆహారం అంటే రొట్టెలు అనుకుంటున్నావు. ఆహారం అంటే చేపలు అనుకుంటున్నావు. ఆహారం అంటే చికెన్ అనుకుంటున్నావు. ఆహారం అంటే మటన్ అనుకుంటున్నావు. ఆహారం అంటే ఇది కాదు, ఆహారం అంటే వాక్యం. దానికోసం ప్రయాసపడండి అంటుంది యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. ఈ వాక్యం వింటేనే నువ్వు బ్రతుకుతావు. ఈ వాక్యం వింటేనే నువ్వు పరలోకానికి చేరుకుంటావు. ఈ ఆహారం తింటేనే నువ్వు పరలోకపు ఆశీర్వాదాలు పొందుతావు. ఈ వాక్యం వింటేనే నువ్వు స్వస్థపడతావు. ఈ వాక్యం వింటేనే నీకు పాప క్షమాపణ వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిన అపరాధాలు నిన్ను ఖండించి, గద్దించి, సరిచేసి ప్రభు మార్గంలోకి నడిపించేదే ఈ ఆహారం. అందుకే జీవాహారాన్ని నేనే. నా మాటలు వింటే ఎప్పుడు తప్పికొండవు. ఈ ఆహారం తింటే ఎప్పుడు ఆకలి కాదు. ఈ ఆహారం చాలా గొప్పది. నువ్వు అనుకుంటున్న ఆహారం నీళ్ళల్లో వేయటం కాదు. ఎదుగో ఈ ఆహారం నీళ్ళల్లో వేయమంటున్నాడు. ఏ ఆహారం? వాక్యం అనే ఆహారం. వాక్యం అనే ఆహారం నీళ్ళల్లో వేయాలంట. నీళ్ళల్లో వేయమన్నది తినే ఆహారం కాదు. తినే ఆహారం అనుకొని అందరూ చదివేస్తున్నారు, టప చదివేస్తున్నారు. నీ ఆహారం నీళ్ళల్లో వేయము, చాలా రోజులైన తర్వాత అది నీకు కనపడుతుంది. నీళ్ళల్లో ఏమన్నది ఏంటి? నువ్వు తినే ఆహారమా? చదివితే ఏమనిపిస్తుంది? తినే ఆహారం అనిపిస్తుంది. ధ్యానిస్తే ఏమనిపిస్తుంది? వాక్యం అనిపిస్తుంది. అంటే దేవుడు అన్నది ఏంటి తెలుసా? వాక్యం అనే ఆహారం నీళ్ళల్లో వేయండి, అది చాలా దినములైన తర్వాత మీకు కనపడుతుంది. వాక్యాన్ని నీళ్ళల్లో ఎట్టేస్తారు? పోనీ ఇప్పుడు ఇది పెద్ద డౌటు, అంతే కదండి? డౌట్లే అన్నీ ప్రశ్నలాగా కనపడతాయి, కానీ జవాబులు ఉన్నాయి. వాక్యాన్ని నీళ్ళల్లో వేయటం ఏంటి? ఇది ఎక్కడో అర్థం కాని మాటగా ఉంది. నీళ్ళల్లో ఎట్టేస్తారండి వాక్యం? నీళ్ళల్లో ఏమని ఎవరు చెప్పారు అనంటే, నీళ్ళు అని అంటే ఎవరో తెలుసా? ఎవరు? చదువుదాం, వాక్యం చదివితే అర్థమైంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో ఇలాగూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము. ఏమంటున్నాడట? విస్తార జలములు అంటే నీళ్ళేనా? నీళ్ళేనా కదా? చెప్పట్లేదేంటి? అది నువ్వు ఇక్కడికి రమ్ము. ఇక్కడ ఏం జరుగుతుంది? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను అన్నాడు. 2 తీర్పట ఎవరికట? జలములకి. అర్థమైందా? జలములకి. 2వ వచనం చదువుదాం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళెవరో కాదు, భూమి మీద ఉన్న జనం. జలములు అంటే ఎవరు? జనం. జలములు అంటే జనం. నీళ్ళంటే ఎవరు? ఇప్పుడు ఎవరు? మనుషులు. ఆహారం అంటే ఏంటి? వాక్యం. ఇప్పుడు జలములు, నీళ్ళంటే మనుషులు. ఇప్పుడు నీళ్ళ మీద నీ ఆహారం వేయము అన్నాడు. ఇప్పుడు నీళ్ళ మీద ఆహారం అంటే ఇప్పుడు ఎవరెవరైనా ఆలోచించాలి. ఇప్పుడు ఆహారం అంటే వాక్యము,
నీళ్ళంటే మనుషులు. అంటే నీళ్ళల్లో ఆహారం వేయటం అంటే, నీళ్ళ మీద ఆహారం వేయటం అంటే మనుషుల మీద వాక్యం విత్తటం, వెయ్యటం, చెప్పటం. అంటే నీళ్ళల్లో ఆహారం వేస్తేనంట అది చాలా దినములైన తర్వాత అది కనపడతట. ఒక్కసారి వాక్యం చెప్తే ఏదో ఒక రోజు ఆ విత్తనం ఏమవుద్దట? ఫలిస్తుంది. ఆహారం ఎవరో కాదు, వాక్యం. ఆహారం అంటే నీళ్ళు, నీళ్ళల్లో అంటే మనుషులు, ఆహారం అంటే వాక్యం. ఆ వాక్యము విన్నవారు, శ్రద్ధగా విన్నవారు, వారి హృదయాల్లోనంట వాక్యం ఫలిస్తుందంట. వాక్యం ఫలించటం వల్ల వారి జీవితంలో మార్పు వస్తుందంట. అప్పటి వరకు చాలా అలవాట్లు ఉంటాయి. తాగటం ఉంటుంది, లోకంలో బూతులు మాట్లాడటం ఉంటుంది, లోక సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. ఈ వాక్యం అనేది వారికి ఒక్కసారి చెప్పబడితే, ఒక్కసారి అర్థమయ్యే రీతిలో చెప్పబడితే వారి జీవితంలోనట మార్పు వస్తుందంట. వారి జీవితంలో మార్పు వస్తుందంట. జీవితంలో మార్పు వచ్చిందంటే దేవునికి ఇష్టంగా బ్రతకటానికి వారు తమను తాము మలుచుకుంటారట. తాము దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఇంకా తప్పు చేయకూడదు, ఇంకా అబద్ధం ఆడకూడదు, ఇంకా పాపం చేయకూడదు, దేవునికి దగ్గరగా వెళ్ళాలి, దేవుని సంఘానికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధి అంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉండాలని తమ జీవితాలను మార్చుకుంటారట. ఎవరు? నీళ్ళల్లో ఆహారం వేయబడినప్పుడు దాని కొరకు ప్రయాసపడిన వాళ్ళు. నీళ్ళంటే ఎవరో కాదు, విస్తారమై జలములు అంటే ఎవరో కాదు, మనుషులు. ఆహారం అంటే ఏంటో కాదు, వాక్యం. ఆ వాక్యం విత్తబడితే, ఆ వాక్యం నిజంగా నీలో ఫలిస్తే, నిజంగా నువ్వు వాక్యం కొరకు బ్రతికితే దేవుడు తప్పకుండా నిన్ను నిలవబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పౌలు గారికి ఒకటే ఒక మాట అన్నాడట. మీకు తెలుసో లేదో, చాలాసార్లు చదువు ఉంటారు. ఏమన్నాడు తెలుసా? సౌలా సౌలా, నీవెలా నన్ను హింసించేదవు అన్నాడు. సౌలా సౌలా అంటే పౌలుగా మారలేదు ఆయనప్పుడు. వెంటనే ఎవడో నువ్వు అన్నాడట ముందు పౌలు గారు మారకముందు. అసలు ఎవడో నువ్వు అనగానే నీవు హింసిస్తున్న యేసును నేనే అన్నాడట. అప్పుడు పౌలు గారు మారిపోయాడా, మారలేదా? ఏమన్నారు? మారిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? ఏమన్నారు? మాకు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో, ప్రార్థన చేయటం, వదిలిపెట్టినామంటే ఇంటికి వెళ్ళిపోవటం, దేవుడితో మనకిక కట్టిప్పు, అంతే కదండి. కానీ మన పౌలు గారు ఏమన్నారో అపోస్తల కార్యములు 22వ అధ్యాయం చూడండి నాన్న. ఒక్కసారి ఒకటే మాట అన్నాడట దేవుని కొరకు. అపోస్తల కార్యములు 22 తీయాలి. బైబిల్ అందరూ తీస్తే మీకు అర్థమవుద్ది. తీసారా? 7వ వచనం నుండి చదువున్నానా, 22వ అధ్యాయము తీయాలి. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకగా వింటిని. అందుకు నీవెవడమని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని తనతో చెప్పెను. చూసిరి గాని మాట్లాడిన స్వరము వారు వినలేదు. 10వ వచనం, అప్పుడు నేను ప్రభువా, అది సంగతి. అదండి. ఎవరైనా అంటారట, అనేవాళ్ళు ఉన్నారో చెయ్యొద్దండి. ఇప్పుడు చూద్దాం. ప్రభువా నేనున్నాను, ఏం చేయాలి ప్రభువా అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటారు ఎవరైనా? నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి నువ్వు వస్తే ఏం తీసుకొస్తావు, అంతే కదండి. మీకు అర్థమైందా?
నేను మీ ఇంటికి వచ్చినా నేనే తీసుకురావాలి, నువ్వు మా ఇంటికి వచ్చినా నేనే ఇవ్వాలి, చర్చికి నేను వచ్చినా నువ్వే ఇవ్వాలి, నేను ఇంటికాడున్నా నువ్వే నన్ను కాపాడాలి. అంతే కదండి పద్ధతి. అదే అదే దేవుడు కోరుకున్నది. ప్రభువా నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారండి? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీ కోసం బ్రతుకుతా ప్రభువా, నేనేం చెయ్యాలి ప్రభువా, నీ కోసం నేనేం చెయ్యాలి, నేనున్నాను ప్రభువా, ఏం చెయ్యాలి ప్రభువా అన్న వాళ్ళు ఒక్కళ్ళుంటే చెప్పండి. ఇప్పుడు ఒక్కళ్ళు ఈ సంఘంలో, నేను చాలాసార్లు వచ్చాను ఈ పండువారి కూడా రాలేదండి, నన్ను చూసిన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. ఎస్, నన్ను చూసిన వాళ్ళు మీరున్నారు. నేనున్నాను ప్రభువా, నీ కోసం నేనున్నాను, నేను నీ కోసం ఉన్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, నన్ను మార్చుకున్నాను, నీ కోసం బ్రతుకుతాను, నీ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను, నీ కోసం నేనేం చెయ్యాలి ప్రభువా, సంఘానికి ఏమో అవసరం ఉందో నేను చేస్తాను ప్రభువా. నీళ్ళ చాపలేయటమా, ఓడ్చటమా, ప్రార్థన పెట్టుకోవటమా, ఏ పనున్నా ప్రభువా నేనున్నాను, నేను చేస్తాను అన్న వాళ్ళు ఒక్కళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే దేవుని కోసం కాదు, దేవుడు మా అవసరాలు తీర్చాలని వస్తారు తప్ప దేవుని కోసం నేను చెయ్యాలి, నేను చేస్తాను అన్న మనసు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారా? లేరు. ఎందుకనంటే స్వార్థపూరితమైన మనసు సాతానుగాడికి ఉంది, ఆ సాతాను మనసు మీకుంది. లేకపోతే సంఘానికి ఏం అవసరం, కుర్చీలు అవసరమా, నేను సహాయం చేస్తాను, ఫ్యాన్లు అవసరమా, నేను సహాయం చేస్తాను, కరెంటు బిల్లు కట్టాలా, నేను ఇస్తాను, భోజనాల నా ఖర్చు నేను పెట్టుకుంటాను. దేవుని కోసం ఏం చేసావు నువ్వు? వాక్యం వింటున్నావు కదా, ఏం చేసావు దేవుని కోసం? దేవుని కోసం కాదా నువ్వు? దేవుని కోసం కానోళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. ఎవరు లేరు అబ్బా, అందరూ దేవుని కోసమేనంట. మరి దేవుని కోసం ఏం చేసావు? నీ బిడ్డల కోసం చేసావా? అవునండి, ప్రతి సంవత్సరం 2 జతల బట్టలు నా కొడుకు కొట్టిస్తాను, నా కూతురికి డ్రెస్సులు కొనిస్తాను, మా ఆయన బట్టలు తీసుకుంటాడు, నేనైతే 4 చీరలు తీసుకుంటాను. అవునా కదా? అబద్ధమా నేను చెప్పేది? నిజం. అవును, డబ్బులు ఎక్కువ ఉంటే ముక్కు పుడక తీసుకుంటాను, చెవులకి జోడు తీసుకుంటాను, ఒంటి మీద బంగారం తీసుకుంటాను, అవసరమైతే కాళ్ళ పట్టీలు మార్చుకుంటాను, లేకపోతే మా ఆయనకు ఒక ఉంగరం చేపిస్తాను, లేకపోతే ఇల్లు పెద్దది చేస్తాను, లేకపోతే పెద్ద టీవీ ఒకటి కొంటాను. అవునా కదా? మరి దేవుని కోసం ఏం చెయ్యవా? దేవుని కోసం ఏం చెయ్యవా? అసలు దేవుడు నీకు లేడా? మరి ఉంటే ఏం చేసావు? ఏం చేసావు దేవుని కోసం? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నేను ఇందాక చెప్పాను, దేవుని కోసం ఏం చేయాలి? 4 సంవత్సరాలు చదివి 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 కళ్ళు పోయినాయి, ఇదిగో కళ్ళజోడు వచ్చింది ప్రభు. 12 చోట్ల ట్రైనింగ్ చేశాను ప్రభు నీ గురించి నేను నేర్చుకోవడానికి. రేయంబగళ్ళు కళ్ళు మూసుకొని నీ కోసం ప్రార్థన చేసే కొత్త వాక్యం చెప్పాలి ప్రభువా. నేను అందరిలా చెబితే నన్ను ఎవరు పట్టించుకోరు ప్రభువా, నేను కొత్తగా చెప్పాలి ప్రభువా అని నేను అడిగాను. అందుకే చెప్పాను, నీళ్ళ మీద ఆహారం ఏంటంటే, నీళ్ళంటే ఎవరో కాదు మనుషులు, ఆహారం అంటే ఏదో కాదు వాక్యము. ఆ వాక్యం మనుషుల మీద ఎత్తే అది ఫలిస్తుంది. ఫలించే మనుషులు ఎలా ఉంటారో తెలుసా? దేవుడి కోసం బ్రతకటానికి ఇష్టపడేవాళ్ళు. ఫలించిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎక్కడేసిన గొంగడ అక్కడే, టయానికి చర్చికి రారు, దేవుని సన్నిధికి రారు, ఆదివారం చర్చిలో ఉండరు, వాక్యం చెప్తుంటే వినరు, వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. వీళ్ళెవరో సాతాను బిడ్డలు. పైగా ఏమంటారో తెలుసా? మేము దేవుని బిడ్డలం అంటారు. పౌలు గారు ఏమన్నాడు? మరోసారి చదవండి నాన్న. నా మాట కాదు, మీ మాటగా, దేవుని మాటగా చదవండి ఒకసారి. ఏమన్నాడు చూడండి, దొరికిందా మీకు? అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. 8వ వచనం. అందుకు నేను ప్రభువా నీవెవరివి అని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడగు యేసుని అని నాతో చెప్పాను. 9వ వచనం. నాతో కూడా ఉన్న వారందరూ ఆ వెలుగును చూశారు కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వినలేదు. అప్పుడు 10వ వచనం. అప్పుడు నేను ప్రభువా నేనేం చెయ్యాలి నీ కోసం?
నేనేం చెయ్యాలి నీ కోసం? ఎవరైనా అనే వాళ్ళు ఉన్నారా? నేను ఈ వారంలో చేశాను ప్రభువా, ఈ నెలలో నేను ఈ కార్యక్రమం చేశాను ప్రభువా, ఈ నెలలో ఈ కుటుంబంలో ప్రార్థన, నా కుటుంబంలో ప్రార్థన ప్రతి వారం పెట్టించుకుంటున్నాను ప్రభువా, ఇదిగో దేవుని కోసం నేను ఇస్తున్నాను ప్రభువా, నేను ఇస్తున్నాను, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీ బిడ్డని, నేను ఇస్తున్నాను ప్రభువా, నీకోసమే బ్రతుకుతున్నాను ప్రభువా. ఎవరైనా ఉన్నారండి? దొంగలు ఎక్కువ ఉన్నారు సంఘాల్లో. వెళ్ళివ్వరో లాక్కోవటమే, ఎంతసేపటికి లాక్కోవటమే. దేవుని బిడ్డలు ఏం చేస్తారు? దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోరు అసలు. దేవుడు ఇచ్చేవాడా పుచ్చుకునేవాడా? మరి దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ఇచ్చేవారిగా ఉండాలా పుచ్చుకునేవారిగా ఉండాలా? మరి మీరందరూ ఇచ్చేవాళ్ళ? దొంగలెవరు? ఎవరు? మీరు. అంటే మీరు దేవుని బిడ్డలు గారు సాతాను బిడ్డలుగా ఎడకొచ్చారు. ఏమంటున్నారో చెప్పానా? ఇక్కడే చేయి పెట్టండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, పేజీ నెంబరు 716 పేజీ, 33వ అధ్యాయము 31వ వచనం. సాతాను దేవుడి దగ్గర వాదిస్తున్నాడు నీ తరపున. సాతానుగాడు నీ తరపున దేవుడి దగ్గర వాదిస్తున్నాడట. ఏమని చెప్తున్నాడు? దేవుడికి చెప్తున్నాడు. చూడండి ఒకసారి. సాతాను నీ తరపున వకాతా పుచ్చుకొని ఎవరి దగ్గర వాదిస్తున్నాడట? దేవుడితో మాట్లాడుతున్నాడట. ఏమని? చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 31వ వచనం, పేజీ నెంబరు 716 పేజీ, 31వ వచనం చదువుతున్నాను. నా జనులు రాదగిన విధముగా వారు నీ దగ్గరకు వస్తారు. ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళంతా నా బ్యాచ్. నువ్వు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను ఆరాధిస్తున్నారని వాళ్ళు నీ పేరు చెబుతున్నారు. బ్యాచ్ మొత్తం ఎవరి బ్యాచ్? ఎవరి బ్యాచ్? పండువారిగూడెం బ్యాచ్. ఎవరి బ్యాచ్? ఎవరి బ్యాచ్? చెప్పండి, చదవండి, చదివి చెప్పండి నాకు. రాజనులు, నా జనులు, సాతానుగాడు అంటున్నాడట దేవుడితో, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటున్నారు. ఎవరు కూర్చుంటున్నారు? ఎవరు కూర్చుంటున్నారు? దేవుని ఎదుట సాతాను బిడ్డలు కూర్చుంటున్నారు. ఎస్సా కాదా? వాక్యం చదివారా ఎప్పుడైనా? ఇలాంటి వాక్యం విన్నారు ఎప్పుడైనా? జనం దేవుడేమని కోరుకుంటున్నాడు? వీళ్ళంతా నా బిడ్డలు అని అనుకుంటున్నారు. కానీ సాతానుగాడు దేవుడి దగ్గరకు పోయి నా ప్రజలు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారు. చదవండి అన్న. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి. అది సంగతి. అసలు వింటున్నారే కానీ నటించటం ఎక్కువ. విన్నట్టుగా నటిస్తున్నారు అంతే, జస్ట్ వింటున్నారు అంతే. జస్ట్ వింటమే, కానీ వారి హృదయాల్లో వాక్యం లేదు. వారి మనస్సాక్షి దేవునికి ఇష్టంగా లేదు. వారు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు అంతే. ఏమంటున్నారు? చదవండి నాన్న. వారు నోటితో ఎంతో ప్రభువా స్తోత్రం 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 హల్లెలూయా అంటున్నారే తప్ప, మాటలు పెదవులతోనే అంటున్నారు తప్ప వారు. అది సంగతి. లాభాన్ని అపేక్షిస్తుంది. దేవుడు ఏదైనా ఎత్తడైనా వచ్చి కూర్చున్నారే తప్ప నిజంగా దేవుని కోసం వచ్చిన వాళ్ళు లేరట. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? చదివారా లేకపోతే పాలంచ నుండి వచ్చిన పాస్టర్ గారు చెప్తున్నారా? బైబిల్లో ఉందా లేదా? ఎవరు గురించి చెప్తున్నారు? పండువారిగూడెం సంఘం గురించి సాతానుగాడు దేవుని ఎదుట ఒప్పుకుంటున్న మాటలు అవునంటారా కాదంటారో మీ హృదయాలకు అప్పగిస్తున్నా. చూడండి ఒకసారి. నా జనులు నీ జనులైనట్టుగా నీ ఎదుటికి వచ్చి కూర్చుండి. ఎంత బాగుంది చూడండి. నీ ప్రజల్లాగా కూర్చుంటున్నారే తప్ప వాళ్ళంతా నా బ్యాచ్. ఒక్కసారి చర్చి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఒక్కడి చేతికి దొరకడం. అమ్మ ప్రార్థన ఉంది అన్నగారు రారు. 10 సార్లు ఒక్కొక్క ఇంటికి తిరగాల. సంఘ పెద్దల ఇంటికి తిరగాల, సంఘ విశ్వాసుల ఇంటికి తిరగాల,
అవసరమైతే చెప్పాలా, 10 సార్లు చెబితేనే కదులుతారు, లేకపోతే కదలరు. పని ఉందంటారు, అయానే అటు పోవాలంటారు, ఇటు పోవాలంటారు, పేటకు పోవాలంటారు, పని ఉందంటారు, పొలం ఉందంటారు. కానీ నిజాయితీగా దేవుని కోసం నేనున్నాను ప్రభువా, నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, నీ కోసం నేను బ్రతుకుతున్నా, నేను నీ బిడ్డని, నేనేం చెయ్యాలి చెప్పు. ఏ పనున్నా చేస్తా, నీ బిడ్డగా నేను ఏ పనున్నా చేస్తా ప్రభువా, నాకు చెప్పు ప్రభువా, నేను చేస్తాను ప్రభువా అన్న మంచి మనసున్న వాళ్ళు లేరండి, కరువైపోయారు. నటన, ఈ లోకంలో నటన ఉంది, లోకమే నటన. నటన అంటే మీకు తెలుసా? నాన్న పాత్ర, అమ్మ పాత్ర, కూతురు పాత్ర, అత్త పాత్ర, మామయ్య పాత్ర, తాతయ్య పాత్ర, అమ్మమ్మ పాత్ర, ఇంకెవరి పాత్రలు ఉన్నాయి? నాయనమ్మ పాత్ర, మనవళ్ళ పాత్ర. ఎన్ని పాత్రలు ఉన్నాయో చూడండి మన జీవితాల్లో, అన్ని పాత్రలే. తాతయ్య పాత్ర ఏంటంటే కొంతకాలం ఉంటుంది, తాతయ్య పాత్ర వెళ్ళిపోద్ది, చచ్చిపోద్ది. తాత అయిపోయాడా, పోయాడు. ఆ తర్వాత నానమ్మ పోద్ది, తర్వాత నాన్న పోతాడు, తర్వాత అమ్మ పోద్ది, తర్వాత నువ్వు పోతావు. పోరా ఇక్కడే ఉంటాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరు, అందరూ పోయేటోళ్ళే. వాళ్ళ పాత్రలు పోషించి వెళ్ళిపోతారు. నేను కూడా తండ్రి పాత్ర, తర్వాత నాకు వీళ్ళ కొడుకు పుడితే తాతయ్య పాత్ర. తాతయ్య పాత్ర ఎప్పుడు దాకా? కొంతకాలమే. తాతయ్య పాత్ర పోద్ది, తర్వాత తండ్రి పాత్ర వస్తుంది. తండ్రి పాత్ర కూడా పోద్ది, వీడి కొడుకు పుడితే వీడి పాత్ర పోద్ది. కానీ ఈ లోకం ఒక నటన, కానీ నిజమనేది దేవుని కొరకు బ్రతకటం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిజంగా నువ్వు దేవుని కోసమే బ్రతికితే నేను ఈ సంఘం కొరకు ఏం చేయాలి ప్రభువా, నేను చేస్తాను. ఈ పండువారి గూడెం సంఘం కొరకు నేనున్నా. సేవకుడికి ఆహారం కావాలా, ఆయన పోషించే బాధ్యత ఎవరిది చెప్పండి? ఇప్పుడు దేవుడిదా మీదా? ఎవరిది? సేవకుని పోషించే బాధ్యత మీది. ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా పోషించే బాధ్యత మీది. ఆయనకు కావలసిన బట్టలు ఇచ్చే బాధ్యత మీది. ఎవరిదండి? ఎవరిది? మీది. ఆయన మీకు తండ్రి, ఆత్మీయంగా మిమ్మల్ని నడిపించే తండ్రి ఎవరు? పాస్టర్ గారు కదా? అవునా కదా? మరి ఆయన పోషించే బాధ్యత మీదై ఉండి ఆయనకు అవసరాలు మీరు తీర్చాల్సింది, ఈ సంఘానికి అవసరాలు మీరు తీర్చాల్సింది, మీ దేవుని అవసరాలు మీరు తీర్చాల్సింది మీ బాధ్యత అన్న సంగతి మీరు మర్చిపోయి వచ్చి కూర్చోవటం, వెళ్ళిపోవటం. అందుకే రాదగిన విధముగా నా జనులు నీ ఎదుటకు వచ్చి కూర్చుంటున్నారు. హృదయపూర్వకంగా కాదు, వింటారు కానీ ప్రవర్తనే లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. మళ్ళా పైగా ప్రభువా స్తోత్రం స్తోత్రం ఏంటి? దేవుడు పెదవులతో గణపరచువాడు, మహిమపరచువాడు ఇష్టపడ్డావు. పెదవులతో కాదండి, మనస్సులో. నువ్వు పెదవులతో ఎంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావో నువ్వు దేవుని కోసం అంత గట్టిగా పని చేయటం నేర్చుకో. పనివాడే జీతానికి పాత్రుడు, కానీ పని చేయనోడికి జీతం ఇస్తారండి? ఇస్తారా? ఆ వెనకోళ్ళకి ఇస్తారనుకుంటాం, ఏం మాట్లాడలే. ఇస్తారా? ఎవ్వడికి ఇవ్వడు. దేవుడు కూడా అంతే, పనివాడికే జీతం, లేకపోతే లేదు. మీరు పని చేస్తున్నారా? ఇప్పుడు చెప్పండి, జీతం కావాలా వద్దా? మరి పని చేయాలిగా. ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు ఏం చేశారు? ఎన్నిసార్లు ప్రార్థన పెట్టుకున్నారు మీ కుటుంబాల్లో? ఎన్నిసార్లు నీ కుటుంబం ద్వారా దేవుడు ఘనపరచబడ్డాడు, మహిమపరచబడ్డాడు? నేనున్నాను ప్రభువా. పౌలు గారు ఏం చేశాడో తెలుసా? బ్రతుకుట క్రీస్తు కొరకే, నేను చచ్చిపోవటమే మేలు, ఎందుకంటే ఆయన కోసం బ్రతుకుతున్నా అన్నాడు. బాప్తిసం తీసుకున్నారా? తీసుకుంటే ఎవరి కోసం బ్రతకాలట? మరి దేవుని కోసం ఏం చేసావు చెప్పు. ఇప్పుడు నిజంగా ఎన్ని సంవత్సరాలైంది బాప్తిసం తీసుకొని? 2-3 ఏళ్ళు అయిందా? 10 సంవత్సరాలు అయిందా?
దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? భూమి పుట్టక ముందు పుట్టి బాప్తిసం తీసుకొని ఇంతవరకు దేవుని పని అంటేనే ఇష్టపడకపోతే నువ్వు సాతాను బిడ్డవే, ఎప్పటికీ సాతాను బిడ్డవే. నీలో మార్పు లేదు, వాక్యము లేదు, మనసు లేదు. ఎంతసేపటికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, ఏదో కాసేపు బైబిల్ నీకు వచ్చింది చదువుకొని పోవటం కాదు. నిజంగా నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా పై రూపాన్ని చూడ్డో, బైబిల్ పట్టుకుని వచ్చావా లేదా అని పై రూపాన్ని దేవుడు చూస్తాడా? అర్థమైందా? పాలంచ నుండి పాస్టర్ గారు ఎందుకు వచ్చారా? నీ తప్పు నీకు చూపించటం కోసం, అర్థం ఎదుట నీ సహజ మొహం ఏంటో చూపించటం కోసం. నువ్వు దేవుని కోసం బ్రతకాలంటే నీళ్ళ మీద, అంటే మీ మీద నేను ఆహారం వేస్తున్నాను. ఈసారి దేవుని చిత్తమైతే నాకు ఆరోగ్యం, ఆయుష్ ఉన్నట్లయితే ఇలాగ మళ్ళీ వచ్చినప్పుడు మీరేం చేశారో దేవుని కోసం చెప్పాలి. చెప్తారా లేదా? నిజంగా రైట్. అదే ఫలించటం. అది ఎన్ని దినాలైనా కనపడుతుందంట. ఎన్ని నీళ్ళ మీద ఆహారం వేస్తే ఎప్పటికైనా కనపడుతుంది. ఎప్పుడు నీ హృదయంలో నువ్వు దేవుని కోసం ఏం చేసావో చెయ్యగలిగినప్పుడు, నిజంగా నువ్వు సమర్పణ కలిగి జీవించినప్పుడు, నువ్వు దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న తపన, ఆసక్తి నీలో వచ్చినప్పుడు, నిజంగా నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు ఆశ, కోరిక పుట్టిద్దనమాట. ప్రభువా నేనున్నా, ప్రభువా నేను చేస్తా, ప్రభువా నేను చేస్తాను తప్పకుండా. పాస్టర్ గారికి తెలియకుండా కూడా చేసే పనులు ఉన్నాయండి చాలా. ఆయన చెప్తే కాదు, తెలియకుండా కూడా చేసేవి ఉన్నాయి. ఆయన చెబితే కొన్ని చేసేవి ఉన్నాయి, చెప్పకపోయినా చేసేవి ఉన్నాయి. ఎందుకంటే ఈ సంఘములో దేవుడు ఉండాలనుకుంటున్నావో సాతాను ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం. నువ్వు చెప్తున్నదే, నువ్వు చేస్తున్న క్రియలను బట్టే దేవుడు ఉంటాడు. నీతిగా యథార్థంగా బ్రతికే వారి మధ్య ఉంటాడు దేవుడు. అబద్ధం ఆడేవారి మధ్య, లోక సంబంధమైన జీవితాన్ని జీవించే వారి మధ్య దేవుడు ఉంటానంటున్నాడా? ఉండడు. ఎవరి ప్రార్థన ఆలకెత్తాడట? నీతిమంతుల ప్రార్థన. మరి నీతిగా నువ్వు దేవుని కోసం ఏం చేస్తే అది, ఆ ప్రార్థన చెయ్యకపోయినా నువ్వు అడగకముందే ఆయన సహాయం చేసే దేవుడు. చదువుతాం చాలాసార్లు, కానీ చేసే క్రియలను బట్టి నీకు జీతం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. కానీ చెయ్యకపోయినా వస్తుందనే భ్రమలో ఉంటే తీసేయి. జీతం ఇవ్వడో గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి కూడా జీతం ఇవ్వడండి పని చేయకపోతే. చేస్తారా? హీరో మరి నీ కట్టేస్తాడు దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీళ్ళ మీద నేను ఆహారం వేస్తున్నాను, చాలా దినములైన తర్వాత అది మీకు కనపడుతుంది. మీ మీద ఈ వాక్యం వేశాను. మీరు ఎలా ఫలిస్తారో, ఎలా ఫలించకుండా ఆబ్సెంట్ అయిపోయి లోకంలో కలిసిపోతారో, మీ జీవితాల్లో ఈ దేవుని చిత్తమైతే మరొకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తాను. దేవుడు చూస్తాడు, ప్లస్ మేము కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా? ఓకే రైట్. అందరికి వందనాలు. ప్రార్థన చేయండి.